ఖమ్మం జిల్లా కల్తీ కేంద్రాలకు అడ్డగా మారుతోంది. నకిలీ కారం ఘటన మరవక ముందే కల్తీ నూనెల దందా వెలుగులోకి వచ్చింది. బ్రాండ్ కంపెనీల లేబుల్స్తో కల్తీ ఆయిల్ను మార్కెట్లో దర్జాగా అమ్ముతున్నారు కేటుగాళ్లు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అన్నింట్లో కల్తీ, పాల ప్యాకెట్లలో కల్తీ, తినే తిండిలో కల్తీ, వంటల్లో వాడే నూనెల్లో కల్తీ. ఇలా కల్తీ చేసి జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. కాసుల కక్కుర్తితో జనానికి చెడు నూనెలు అంటగడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ నకిలీ ఆయిల్ దందా జోరుగా కొనసాగుతోంది. బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ వాడుకుంటూ కల్తీ ఆయిల్ను జనానికి అంటగడుతున్నారు కేటుగాళ్లు. కల్తీ నూనెలకు బ్రాండెడ్ లేబుల్స్ అంటించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పామాయిల్ నూనెలను బ్రాండెడ్ నూనెలో 30% మిక్స్ చేసేసి జనానికి అంటగడుతున్నారు. వైరాలో ఇటీవల ఓ ఆయిల్ కంపెనీలో బ్రాండెడ్ ప్యాకెట్లు తయారు చేస్తూ అధికారులకు దొరికిపోయారు. కంపెనీ ప్రతినిధులను విచారిస్తే ఇలా చాలా కంపెనీలు కల్తీ ఆయిల్ను తయారు చేస్తున్నట్లు చెప్పడంతో అధికారులు దాడులు చేశారు. బ్రాండెడ్ కంపెనీ పేర్లతో తయారు చేసిన నూనె ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నూనె తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల విభాగం నుంచి మరి పౌరశాఖ అధికారులు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వీరు 2-3 షాపుల్లో సీల్ చేస్తేనే కింటాల కొద్ది కల్తీ నూనె మరి దొరకడం జరిగింది. ఇళ్లలో ఉన్నటువంటి మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, హోటల్స్ కానీ, మరి వీధులు ఎమ్మటి పెట్టుకున్నటువంటి చిన్న చిన్న హోటల్స్ కానీ వారందరూ కూడా మరి తక్కువ రేటుకి కల్తీ నూనె దొరకడం వల్ల మరి అందరూ కూడా కల్తీ నూనె వినియోగిస్తున్నారు. కల్తీ నూనె అనేది ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, ఈ దాడి జరిగిన తర్వాత వైరాలో కొన్ని చోట్ల దొరికింది. తర్వాత మిగతా ప్రాంతాలలో కూడా యథేచ్ఛగా నడుస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది జరుగుతూ ఉంది. వీటి మీద ప్రభుత్వ ఆజమాయిషి అనేది లేకపోవటం వలన ఈ కల్తీ వ్యాపారం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. జిల్లాలో నూనె దందా ఒక్కటే కాదు, ఆహార వ్యర్థాలను వదలడం లేదు. మిరపకాయల తొడిమెలతో కల్తీ కారం తయారు చేస్తూ అధికారులకు దొరికిపోయారు. తాజాగా కల్తీ నూనె గుట్టురట్టవడంతో అసలేదో నకిలీ ఏదో తెలియక జనం అయోమయంలో పడిపోతున్నారు. కల్తీ ప్రొడక్ట్స్ పై అధికారులు తనిఖీలు చేసి జనం ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.